Day 3 of creating our own production house. Hey guys, వెల్కమ్ బ్యాక్. హౌ ఆర్ యూ? ఎట్లున్నారు? బాగున్నారు కదా? బాగున్నారని ఆశిస్తున్నాను. ఇట్స్ మీ కళ్యాణ్ ఖురేషి. వీడియోస్ డిలే అవుతున్నాయి, అందుకు మీరు నన్ను క్షమించాలి. సో టీం పెద్దగా లేదు కాబట్టి వర్క్ ఎక్కువ ఉంది, కానీ వర్క్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. చిన్న టీం. సో తప్పుగా అనుకోకుండా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మరి ఇంకా మీ సపోర్ట్ మాకు ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పినట్టుగానే ఎక్విప్మెంట్ వస్తుంది, వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు కెమెరా కిట్ వచ్చేసింది. సో ఇది మన కిట్ బ్యాగ్ అనమాట. నేను ఆల్రెడీ దీంట్లో కిట్ అంతా పెట్టేశాను. ఒక్కొక్క ఐటమ్ అన్బాక్స్ చేసి చూపించాలంటే చాలా లెంతీ వీడియోస్ అయిపోతున్నాయి కాబట్టి, సో ఇందులో ఏమేమి ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. సో ముందుగా ఈ బ్యాగ్ బ్రాండ్ వ్యాన్గార్డ్ అనమాట. ఇది చాలా ప్రొఫెషనల్ బ్యాగ్, కాస్ట్లీ. మ్యాక్సిమం ప్రొఫెషనల్స్ ఈ బ్యాగ్ని వాడుతూ ఉంటారు. ఇది చాలా బందోబస్తుగా ఉంటుంది. ఈ బ్యాగ్లో మనకి చాలా కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు, దానికి సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. జిప్ ఓపెన్ చేద్దాం. టడా! సో ఇదన్నమాట కిట్. మీరు చూడొచ్చు, చాలా సేఫ్టీ ఉంటుందన్నమాట. కింద పడ్డ కానీ లోపల ఉన్న ఐటమ్స్కి ఏం కావన్నమాట. సో అంత సేఫ్టీ అనమాట ఈ బ్యాగ్, అందుకనే కాస్ట్లీ కూడా. సో ముందుగా ఫిల్టర్ చూద్దాం. H&Y సిరీస్ ND ఫిల్టర్ అనమాట. సో ఇది చాలా సెన్సిటివ్, చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. సో ఇది మనకు చాలా ఉపయోగపడబోతుంది. ఎలా అంటే సన్నీ డే అయినా, బాగా ఎండగా ఉన్నా, లేదా లైటింగ్ అన్ఈవెన్గా ఉన్నా దీంతో మనం అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి మీరు, మనం ఇది తిప్పుతూ ఉంటే చూడండి మీకు లోపలికి కనిపిస్తుంటుంది. ఒకవేళ అది మనం డల్ చేసుకోవాలనుకోండి, ఆ షేడ్ తిప్పామనుకోండి, అది ఆటోమేటిక్గా చూడండి డార్క్ అయిపోతుంది అనమాట. అలాగా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద రిఫ్యూజర్లు పెట్టి లైటింగ్ పెట్టి మనం సెట్ చేయలేం కాబట్టి, ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇలాంటి యాక్సెసరీస్ వాడాల్సి వస్తుంది. సో ఇది కూడా చిన్నదేం కాదు, చాలామంది ప్రొఫెషనల్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ లెన్స్ క్లీనింగ్ కిట్ అనమాట. ఇది కూడా చాలా ఉపయోగపడబోతుంది. లెన్స్ మీద దుమ్ము పడ్డా, లేదా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్న బాడీ లోపలన్నా క్లీన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెన్సెస్. ఇది 85mm లెన్స్. సో దిస్ ఈజ్ సోనీ జీ మాస్టర్ ప్రీమియం లెన్స్ అనమాట. ఇది చాలా డెప్త్ ఉంటుందన్నమాట. సో దీని అపాచర్ వచ్చేసి 1.4. క్లోజప్స్కి, టైట్ ఫ్రేమ్స్కి చాలా బాగా పనికొస్తుంది. అండ్ డెప్త్ కానీ క్లారిటీ కానీ సూపర్ అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ లెన్స్, 24-70mm లెన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో సోనీ జీ మాస్టర్ లెన్స్, బట్ దీని అపాచర్ అండ్ డెప్త్ తక్కువ ఉంటుందన్నమాట. సో ప్రతిదీ ప్రీమియం లెన్స్ తీసుకోవాలంటే కొంచెం మనకి బడ్జెట్ ఇష్యూ కాబట్టి ఇలా కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అలా అని తీసి పడేయలేం దీన్ని. ఇది కూడా చాలా వర్త్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్స్ మానిటర్. సో పెద్ద మానిటర్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు, అది చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ క్యారింగ్కి కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఈ బుల్లి మానిటర్ తీసుకోవడం జరిగింది. సో ఈ మానిటర్ పేరు వచ్చేసి లిలిపుట్ అనమాట. పేరుకు తగ్గట్టే క్యూట్గా చిన్నగా ఉంటుందన్నమాట, పోర్టబుల్గా మనం ఎక్కడికైనా క్యారీ చేసి దీన్ని. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ అనమాట, కెమెరా బ్యాటరీస్. సో 2 బ్యాటరీస్ తీసుకోవడం జరిగింది. సో ఇవి కూడా సోనీ బ్రాండ్ అనమాట. 2 బ్యాటరీస్ ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు షూట్లో ఒకటి అయిపోగానే మళ్ళీ దానికి ఛార్జ్ పెట్టి వెయిట్ చేసే అంత టైం ఉండదు కాబట్టి స్పేర్‌గా ఇంకోటి తీసుకోవడం జరిగింది. బ్యాటరీస్ ఎన్నుంటే అంత సేఫ్ అనమాట. సో ఫ్యూచర్‌లో ఇంకా ఒకటో, రెండో ఖచ్చితంగా తీసుకుందాం. నెక్స్ట్ బ్యాటరీస్ ఛార్జర్. ఇది కూడా ఒకటి తీసుకోవడం జరిగింది, సోనీ కంపెనీ అనమాట ఇది కూడా. అండ్ ది లాస్ట్ బట్ నాట్ ది లేస్ట్, ది మెయిన్ ఐటమ్, సోనీ FX3 సినీ లైన్ కెమెరా. లెట్స్ ఓపెన్ దిస్. And she's here. ఎస్, ఫైనల్లీ ది కెమెరా ఈజ్ హియర్. చాలా హ్యాపీగా అవుతుంది కెమెరాని ఇట్లా పట్టుకోవడం. సో దీనికి నేను ఆల్రెడీ లియో ఫోటో కేజ్ అయితే వేయడం జరిగింది, కెమెరా సేఫ్టీ కోసం అనమాట. సో బై మిస్టేక్ కింద పడ్డా దానికి పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కెమెరా స్క్రీన్. సో ఇది కెమెరా టోటల్ లుక్. సో మీకు ఇది ఆల్రెడీ చెప్పాను కదా, మనది అన్బాక్సింగ్ ఛానల్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని. సో అందుకే ఇవన్నీ మీకు ఆన్ చేసి సెటప్ చేసి చూపించట్లేదు మీకు. అలా చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం మన ఛానల్ని అన్బాక్సింగ్ ఛానల్ కేటగిరీలో పడేస్తుంది. అండ్ వీడియోస్ కూడా చాలా లెంతీ అయిపోతున్నాయి కాబట్టి నేను అక్కడికే కట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కూడా ఇక్కడికే కంక్లూడ్ చేస్తున్నాను. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. సో ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ కళ్యాణ్ ఖురేషి సైనింగ్ ఆఫ్.